హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం 10th క్లాస్ ఫస్ట్ లెసన్ కబీర్ దాస్ లెసన్లోంచి సాఖీ చూద్దాం. సాఖీ అంటే సాక్షి అని అర్థం. సాఖీ అంటే సాక్షి అని అర్థం. కబీర్ దాసు దోహేల రూపంలోని గురువుకి శిష్యులకి ఉన్న సంబంధాలు, అలాగే భక్తుడికి భగవంతుడికి ఉన్న సంబంధాల గురించి ఎక్కువ చెప్తూ ఉండేవారు. ఆయన ఏమంటారంటే భగవంతుడు ఒక్కడే అని, ఆయనకి ఆకారం లేదని ఆయన చెప్తూ ఉంటారు. అలాగే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో ఎలా ప్రవర్తించాలి, మనల్ని మనం ఎలా మార్చుకోవాలి అనే మంచి విషయాలు ఆయన దోహేల ద్వారా చెప్పేవారు. ఫస్ట్ చూద్దామా. ऐसी बानी बोलिए मन का आपा खोय, अपना तन शीतल करई औरन कौ सुख होय, कबीरा औरन कौ सुख होय. ऐसी అంటే ఇలాంటి, బాణి అంటే వాణి, మాటలు, మనం మాట్లాడే మాటలు. బోలియే అంటే మాట్లాడడం. మన్ అంటే మనస్సు. ఆపా అంటే అహంకారం. ఖోయ్ అంటే విడిచిపెట్టడం. తన్ అంటే శరీరం. శీతల్ అంటే చల్లదనం. ఔరన్ అంటే ఇతరులకు. సుఖ్ అంటే సుఖం, సంతోషం. హోయ్ అంటే జరగడం. ఇక్కడ కబీర్ దాస్ ఏమని చెప్తున్నారంటే మనం ఇలా మాట్లాడాలంట. ఎలా మాట్లాడాలి అని అంటే మనకా ఆపా ఖోయ్, మనస్సులో ఉండే అహంకారాన్ని వదిలిపెట్టి మనం మాట్లాడాలి. అప్నా తన్ శీతల్ కరే అంటే మనం మంచి మాటలు మాట్లాడేటప్పుడు మన మనస్సు కూడా చల్లగా ఉంటుంది. ఔర్ అనుకౌ సుఖ్ హోయ్, ఆ మాటలు వినే ఇతరులకు కూడా హాయిగా ఉంటుంది. అందుకని మన మనసులో ఉన్న అహంకారాన్ని వదిలిపెట్టి ప్రేమగా, మృదువుగా ఎదుటి వాళ్ళకి సంతోషం కలిగించేలాగే మనం మాట్లాడాలి తప్ప వాళ్ళు బాధ కలిగేట్టు మనం మాట్లాడకూడదని కబీర్ దాస్ చెప్పారు. కస్తూరి కుండల్ బసే మృగు ढूंढई बन माही, ऐसे घटी घटी राम है दुनिया देखई नाही, दुनिया देखई नाही. కస్తూరి అంటే సుగంధం. కుండలి, కుండలి అంటే నాభి. బసై అంటే ఉండడం. మృగ్ అంటే హిరణ్. కృష్ణ జింక. ఈ దోహేలో మృగ అంటే కృష్ణ జింక. ఢూండై అంటే వెతకడం. బన్ అంటే వనము, అడవి. మాహి అంటే లోపల, లోపల. ఐసే అలాగే ఘటి అంటే ప్రతి శరీరంలోని. ఘటి అంటే శరీరంలోని. రామ్ అంటే భగవంతుడు. దునియా అంటే ప్రపంచము. దేఖే చూడడం. నాహి అంటే లేదు. కృష్ణ జింక తన నాభిలో ఉన్న సుగంధాన్ని చూసి ఆ సుగంధం ఎక్కడి నుంచి వచ్చిందా అని అడవంతా వెతుక్కుంటుందట. మనం కూడా భగవంతుడు పలానా మందిరంలో ఉన్నాడు, ఇంకో ప్లేస్లో ఉన్నాడు, మరో ప్లేస్లో ఉన్నాడని గుళ్ళు గోపురాలన్నీ తిరుగుతూ ఉంటామంట. కానీ భగవంతుడు మన శరీరంలోనే అణువున ఉన్నాడు. ఆ భగవంతుడిని మనం చూడలేకపోతున్నాం. మనం ఎప్పుడు మనలో ఉన్న భగవంతుని చూడాలి తప్ప తీర్థస్థలాలకి వెళ్ళి, గుళ్ళకి వెళ్ళి పూజిస్తే భగవంతుడు మనకి దొరకడు అని కబీర్ దాస్ చెప్తున్నారు. కస్తూరి కుండలి బసే మృగు ఢూండే బన్ మాహి, తనలోనే ఉన్న సుగంధాన్ని కృష్ణ జింక అడవి మొత్తం
వెతికి ఎక్కడుందా అని చూస్తుంది, కానీ తనలో ఉన్న సుగంధాన్ని తనే గుర్తుపట్టలేదు. అలాగే మనం కూడా ऐसे घटी घटी राम है అను అనున మన శరీరంలోని భగవంతుడు ఉంటాడు. దునియా దేఖే నాహి, అలాంటి భగవంతుడిని మనం గుర్తించకుండా మనం ప్రపంచం అంతా తిరిగి భగవంతుడు ఎక్కడున్నాడా అక్కడ ఉన్నాడని మనం చూస్తూ ఉంటాం. అలా చూడకూడదని కబీర్ దాస్ చెప్తున్నారు. జబ్ మే థా తబ్ హరి నహీ, अब हरि है मैं नाही, सब अंधियारा मिट गया, जब दीपक देखा माही, जब दीपक देखा माही. जब मैं था, ఇక్కడ మై అనే పదం అహంకారాన్ని సూచిస్తుంది. మై అనే పదం అహంకారాన్ని చూపిస్తుంది. హరి అంటే భగవంతుడు, నహి అంటే లేదు, అబ్ అంటే ఇప్పుడు, హరి అంటే భగవంతుడు, నహి అంటే లేదు. ఇక్కడ కూడా మై అంటే నేను కాదు, అహంకారం. మామూలుగా మై అంటే నేను కదా, ఇక్కడ దోహేను అనుసరించి మై అంటే అహంకారం. సబ్ అంటే అంతా, అంధియారా అంటే చీకటి. ఈ వర్డ్ పరంగా అర్థం చూసుకుంటే అంధియారా అంటే చీకటి, కానీ కబీర్ ఏమని చెప్తున్నారంటే అంధియారా అంటే అజ్ఞానం, మిట్నా అంటే తొలగిపోయింది, దీపక్ అంటే దీపం. దీపం అంటే ఇక్కడ కబీర్ గారు ఈ దీపాన్ని జ్ఞానంతో పోల్చారు. అజ్ఞానాన్ని చీకటితోనూ దీపాన్ని జ్ఞానంతోనూ పోల్చారు. దేఖ్యా మాహి, మాహి అంటే నాలో, దేఖ్యా అంటే దేఖ్నా చూడటం. జబ్ మే థా తబ్ హరి నహి, ఎప్పుడైతే నాలోని అహంకారం ఉందో అప్పుడు నాలో భగవంతుడు లేడు. అబ్ హరి హే మే నాహి, ఇప్పుడు నాలోనికి భగవంతుడు వచ్చాడు, నాలో అహంకారం తొలగిపోయింది, లేదు. సబ్ అంధియారా మిట్ గయా, మొత్తం అంధకారం అంతా పోయింది, అంటే నాలోని అజ్ఞాన రూపంలో ఉండే చీకటి నా నుంచి తొలగిపోయింది. జబ్ దీపక్ దేఖ్యా మాహి, ఇప్పుడు జ్ఞానం అనే వెలుగు నాలోనికి ప్రవేశించింది, ఇప్పుడు నేను జ్ఞానాన్ని చూడగలుగుతున్నాను అని కబీర్ దాస్ చెప్పారు. సుఖియా సబ్ సంసార్ హై, खाए अरु सोवई, दुखिया दास कबीर है, जागे अरु रोवई, कबीरा जागे अरु रोवई. సుఖియా, సుఖియా అంటే సుఖం. సబ్ సంసార్, సబ్ అంటే అంతా, సంసార్ అంటే ప్రపంచం. ఖాయే, ఖాయే అంటే తినడం. అరు, అరు అంటే అజ్ఞానం. సోవై అంటే నిద్రపోవటం. ఇక్కడ తినటాన్ని నిద్రపోవటాన్ని అజ్ఞానంతో పోల్చారు. మరలా చెప్తున్నానమ్మా, తిని నిద్రపోవటాన్ని అజ్ఞానంతో కబీర్ పోల్చారు. దుఃఖి అంటే దుఃఖం. దాస్ కబీర్ అంటే కబీర్ దాస్, దుఃఖంగా ఎవరున్నారు? కబీర్ దాస్ ఉన్నారు. జాగే అరు రోవై, జాగే అంటే జాగన, మెలకుగా ఉండడం. అరు అంటే మరియు, ఔర్ అన్నమాట. అరు అంటే ఔర్ మరియు. రోవై, రోవై అంటే ఏడవడం. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ సుఖంగా ఉన్నారు. ఎలా సుఖంగా ఉన్నారంట? తింటూ నిద్రపోతూ సుఖంగా ఉన్నారంట. ఇలా తింటూ నిద్రపోవడాన్ని అజ్ఞానంతో పోల్చాడు. ఎవరైతే తింటూ నిద్రపోతూ ఉన్నారో వాళ్ళు అజ్ఞానంతో ఉన్నారు, ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ. అయితే వాళ్ళని చూసి కబీరు బాధపడుతున్నాడు. దుఃఖి అంటే బాధపడడం. ఎవరు బాధపడుతున్నారు? కబీర్ దాస్ బాధపడుతున్నాడు. మెలకుగా ఉండి వాళ్ళందరి గురించి భగవంతుడిని ఎవరు చూడట్లేదు, భగవంతుడిని ఎవరు పట్టించుకోవట్లేదు, అందరూ అజ్ఞానంతో అలా ఉండిపోయారు అని చెప్పి కబీర్ దాస్ ఇక్కడ బాధపడుతున్నారు అన్నమాట. మెలకుగా ఉండి ఏడుస్తున్నారు ఆయన.
बिरह भुवंगम तन बसई मंत्र न लागई कोई राम वियोगी ना जीवई जीवई तो बौरा होई जीवई तो बौरा होई। बिरह बिरह అంటే వియోగము, భువంగం భువంగం అంటే సాంప్ పాము, తన్ అంటే శరీరం, బసై అంటే నివసించడం, మంత్ర అంటే మంత్రము, నా లాగే పనిచేయదు, కోయి అంటే ఏది, ఏ మంత్రము పనిచేయదు. రామ బియోగి నా జీవే, రాముడు లేకుండా భగవంతుడు లేకోకుండా ఆ జీవి ఉండలేడు. జీవైతో బౌరా హోయ్, ఒకవేళ జీవించిన బౌరా అంటే పిచ్చివాడు, పిచ్చివాడే బ్రతుకుతాడు. అయితే ఇక్కడ కబీర్ ఏమని చెప్తున్నారంటే, ఒక మనిషిలోని భగవంతుడు ఉన్నాడు అనుకోండి, ఒక మనిషిలోని భగవంతుడు పాములాగా ఉంటే, ఒక మనిషిలోని భగవంతుడు పాములాగా ఉంటే ఆయన మీద ఏ మంత్రం పనిచేయదు. అప్పుడు అలాంటి మనిషి భగవంతుడు లేకుండా జీవించాలి అంటే, భగవంతుడి నుంచి వియోగం పొంది జీవించాలంటే అతను ఒక పిచ్చివాడిలా జీవిస్తాడు అని చెప్తున్నారు. అంటే ఒక మనిషి భగవంతుడే అన్నీ అనుకుంటే భగవంతుడిని తనని ఏ మంత్రము కూడా వేరు చేయలేదు, అతను అంతలాగా భగవంతుడిలో లీనమైపోతాడని అర్థం. निंदक नेड़ा राखिए आंगणी कुटी बंधाय बिन साबन पानी बिना निर्मल करई सुभाय निर्मल करई सुभाय। నిందకంటే నిందించువాడు, నిందకంటే నిందించువాడు, నేడా నేడా అంటే దగ్గరలో, రాఖియే రాఖీ అంటే రఖియే ఉంచుకోండి, నిందించేవాడిని ఎప్పుడు మనతో పాటు ఉంచుకోవాలి, మనల్ని నిందించేవాడిని మనతో పాటుగా ఉంచుకోవాలి. ఆంగణి ఆంగణి అంటే వాకిలి, మన వాకిలి. కుటి కుటి అంటే గుడిస. బంధాయ్ అంటే తయారు చేసి, బనాకర్. అయితే మనం ఏం చేయాలంట, మనల్ని నిందించే వాళ్ళని మన ఇంటి దగ్గరే పెట్టుకోవాలి, మన ఇంటి దగ్గరే వాళ్ళని పెట్టుకోవాలి. ఎందుకు, మనల్ని నిందించే వాళ్ళు మన దగ్గర ఉంటే మనకు బాధే కదా మిగులుతుంది, అలాంటప్పుడు వాళ్ళని ఎందుకు దగ్గర పెట్టుకోమని చెప్పారు కబీర్ అంటే, నిందించేవాడు మన దగ్గర ఉంటే అతను మనం చేసే ప్రతి తప్పుని చూపిస్తాడు కదా, అప్పుడు మనల్ని మనం మార్చుకునే అవకాశం మనకు ఉంటుంది కనుక మనల్ని నిందించే వాళ్ళని మనతో పెట్టుకోవాలని కబీర్ దాస్ చెప్పారు. అయితే అలా చెప్తూ ఆ నిందించే వాళ్ళని కబీరు దేంతో పోల్చారంటే సబ్బుతో పోల్చారు. బిన్ సాబన్ అంటే సాబూన్ బినా, ఒకవేళ సబ్బు లేకోకుండా, వాటర్ లేకుండా సబ్బు లేకోకుండా మనం మన శరీరాన్ని శుభ్రం చేసుకోలేం కదా. వాటర్ లేకుండా సబ్బు లేకుండా మన శరీరాన్ని ఎలా శుభ్రం చేసుకోలేమో, నిందించేవాడు మన దగ్గర లేకపోతే మనలో ఉన్న బలహీనతలు మనం కూడా అలాగే దూరం చేసుకోలేము అని కబీర్ దాస్ చెప్పారు. పోతి పడి పడి జగమువా పండిत भयान कोई ऐकै अशिर पीव का पढ़ै सुपंडित होई कबीरा पढ़ै सुपंडित होई। పోథి పోథి అంటే గ్రంథము, పడి పడి అంటే చదివి చదివి, జగ్ జగ్ అంటే ప్రపంచం, మువా మువా అంటే మర్జానా చచ్చిపోవటం. అంటే చాలా గ్రంథాలు చాలామంది చదివి చదివి జ్ఞానం సంపాదించుకున్నాము అనే భ్రమతో చాలామంది చనిపోయారు.
పండిత్ భయా నా కోయి అంటే అంతమంది పండిత్ అంటే జ్ఞానం కలిగిన వ్యక్తి, భయ అంటే తయారవటం, నా కోయి ఎవరు కూడా పండితుడు అవ్వలేదు. చాలా పుస్తకాలు చదివారు కానీ వాళ్ళెవరూ పండితులు అవ్వకుండానే చచ్చిపోయారు. మళ్ళీ చెప్తున్నానమ్మా, చాలామంది గ్రంథాలు చదివి జ్ఞానులు అవ్వకుండానే, పండితులు అవ్వకోకుండానే చచ్చిపోయారు. తర్వాత లైన్లో చూడండి, ఇక్కడ అషిర్ అంటే అక్షరం అని చెప్పాను కదా, అయితే ఒకే ఒక అక్షరం అంట. ఆ అక్షరం ఏంటంట, భగవంతుడి ప్రేమ అనే ఒకే ఒక అక్షరం చదివితే మనం, భగవంతుడి ప్రేమ అనే ఒకే ఒక అక్షరం చదివితే మనం మంచి పండితులు అయిపోతామంట. పడే సు పండిత్ హోయ్, భగవంతుడు అనే ఒకే ఒక అక్షరం చదివితే అంటే భగవంతుడిని మనం ఓన్ చేసుకుంటే మనం పండితులా తయారైపోతామని కబీర్దాస్ చెప్తున్నారు. అంటే ఈ దోహ యొక్క అర్థం ఏంటి అంటే, ఎవరైతే పరమాత్మను భగవంతుని తెలుసుకుంటారో అతడే నిజమైన జ్ఞాని అని కబీర్దాస్ చెప్తున్నారు. హమ్ గర్ జాల్యా అప్నా లియా మురాడా హాథీ अब घर जालो तास का जे चलै हमारे साथी, जे चलै हमारे साथी. హమ్ అంటే నేను, మామూలుగా ఈ శబ్దాన్ని అనుసరించి హమ్ అంటే శబ్దపరంగా మేము, హమ్ అంటే మేము, కానీ ఇక్కడ కబీర్ నేను అని చెప్తున్నారు. కబీర్ ఏం చేశారంట, ఘర్ అంటే ఇల్లు, జాలియా జాలియా అంటే మండించేసుకున్నాడంట. ఎవరిది, ఆప్నా, కబీర్ దాసు తన ఇల్లుని కాల్చేసుకున్నాడంట. అంటే తనున్న ఇల్లుని, నివాసాన్ని కాల్చుకున్నాడని కాదు, తనలో ఉన్న అజ్ఞానాన్ని, భగవంతుడికి నచ్చని గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ గుణాలన్నింటినీ కాల్చేసుకున్నాడంట. లియా తీసుకుని, మురాడా అంటే మండుతున్న కడ్డీని తీసుకుని, దేనితో, హాత్ చేత్తో, మండుతున్న కడ్డీని తన చేత్తో తీసుకుని తన ఇల్లుని కాల్చేసుకున్నాడంట. ఇక్కడ శబ్దాన్ని అనుసరించి అర్థం తీసుకోకూడదమ్మా. ఏం చెప్తున్నారంటే, భగవంతుడు అనే జ్ఞానాన్ని తీసుకుని తనలో ఉన్న అజ్ఞానాన్ని, అహంకారాన్ని అన్నింటినీ కాల్చేసుకున్నాడు. అయితే అలా చేసిన తను ఇంకా ఏం చేస్తాడంట, సాథీ అంటే ఏమని చెప్పాను, సాథీ అంటే స్నేహితుడు, తనతో పాటు ఉన్నవారు అనమాట. సాథీ అంటే స్నేహితుడు, తనతో పాటు ఉన్నవారు. తనతో పాటు ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో కూడా అహంకారం కానీ అజ్ఞానం కానీ ఉంటే భగవంతుడి గురించి చెప్పి వాళ్ళని కూడా మార్చేస్తాను అని చెప్తున్నాడు. ఇక్కడ కూడా అలాగే ఉంది చూడండి, తన ఫ్రెండ్స్ ఇల్లును కూడా కాల్చేస్తానని చెప్తున్నారు కబీర్. అయితే వాక్యాన్ని అనుసరించి కాదు, లోపల ఉన్న అర్థం ఏంటి అంటే, తను బాగుపడ్డాడు కనుక తన స్నేహితుడు కూడా బాగుపడాలి అంటే తన స్నేహితుడులో ఉన్న అజ్ఞానాన్ని, అహంకారాన్ని కూడా తీసివేయాలి. అది ఎలాగా, భగవంతుడు అనే జ్ఞానంతో నా ఫ్రెండ్ని కూడా నేను మార్చుకుంటాను, భగవంతుడి యొక్క మంచి గుణాలన్నీ నేను నా ఫ్రెండ్కి చెప్పి నా సాథీని నేను కూడా మార్చుకుంటాను అని కబీర్ దాస్ చెప్తున్నారు. సరేనా పిల్లలు, ఈ లెసన్ అంతా అర్థమైందా? దీనికి సంబంధించి నోట్స్ నేను ఆల్రెడీ యూట్యూబ్లో పెట్టేశాను, అవి చూసుకుని లెసన్ చదువుకోండి. అయితే మీకు ఎగ్జామ్లో దోహేలు రావు. మరి ఏమొస్తాయంటే వీటికి సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ నేను నోట్స్ పెట్టాను, ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చదువుకోండి. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ నుంచి ఒక లైన్ ఇచ్చి ఆ లైన్ని దాని భావార్థం రాయమని కానీ వ్యాఖ్య కీజే అని కానీ ఇస్తారు. అలా ఇచ్చేటప్పుడు మనకి భావార్థం అంతా రావాలి. అర్థమైందా పిల్లలు? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.